శివుడు చంద్రుణ్ణి తన తలపై ఎందుకు ధరించాడో మీకు తెలుసా? ఒకానొకప్పుడు చంద్రుడు దక్ష ప్రజాపతికి పుట్టిన 27 కుమార్తెలను వివాహం చేసుకున్నాడు. వారు 27 నక్షత్రాలు. కానీ చంద్రుని మనసు మాత్రం ఒకరిపైనే నిలిచిపోయింది. తానే రోహిణి. రోజులు గడిచే కొద్దీ మిగతా భార్యలను నిర్లక్ష్యం చేశాడు. చంద్రుడు రోహిణిని మాత్రమే ప్రేమిస్తూ ఇతరులను పూర్తిగా పక్కన పెట్టాడు. దక్ష ప్రజాపతి కోపంతో మండిపోయాడు. నా కుమార్తెలను సమానంగా గౌరవించని నిన్ను ఈ రోజు నుంచి నీ కాంతి క్రమంగా తగ్గిపోతుంది అని చంద్రుడికి శాపమిచ్చాడు. శాపం ఆమోదమై చంద్రుడు రోజురోజుకి కాంతిని కోల్పోతూ క్షీణిస్తున్నాడు. అతని వెలుగు తగ్గిపోతూ రాత్రి ఆకాశం చీకటితో నిండిపోయింది. చంద్రుడు భయపడిపోయాడు. అతడు ఎవరిని ఆశ్రయించాలో అర్థం కాలేదు. పరిష్కారం ఒక్కటే ఉంది, భగవంతుని శరణు కోరడం. చంద్రుడు కైలాసానికి చేరుకుని శివుని ముందర పడిపోయి ఇలా అన్నాడు: ప్రభు, నేను చేసిన తప్పును మీ ముందర ఒప్పుకుంటున్నాను. దయచేసి నన్ను శాపం నుంచి రక్షించండి. శివుడు అప్పుడు కన్నులు తెరిచాడు. ఆ చూపుల్లో కోపం లేదు, దయ మాత్రమే ఉంది. దయామయుడు అయిన శివుడు చంద్రుడిని తన చేతుల్లోకి తీసుకుని తన జటాజూటంపై ఉంచాడు. శివుని స్పర్శతో చంద్రుని కాంతి తిరిగి వెలిగింది. శాపం పూర్తిగా తొలగిపోలేదు, కానీ శివుని కృపతో చంద్రుడు క్షీణించి మళ్లీ పెరిగే శక్తిని పొందాడు. అందుకే చంద్రుడు ప్రతి నెలలో కృష్ణపక్షంలో తగ్గి శుక్లపక్షంలో మళ్లీ పెరుగుతాడు. అందుకే ఆ రోజు నుంచి శివుడు చంద్రశేఖరుడిగా అయ్యాడు. అంటే చంద్రుని ధరించిన వాడు. చంద్రుడు కూడా శివుడి శిరస్సుపై నుంచి ప్రపంచానికి వెలుగు, శాంతి, చల్లదనం అందిస్తూ పవిత్ర కిరీటంలో మెరిశాడు. చంద్రకళ అంటే కేవలం అలంకారం కాదు. చంద్రుడు కాలానికి సూచిక. రాత్రి, రోజు, పక్షాలు, మాసాలు ఇవన్నీ చంద్రుడిపైనే ఆధారపడి ఉంటాయి. శివుడు ఆయన తలపై చంద్రుని ధరించడం ద్వారా కాలాన్ని కూడా నియంత్రించేవాడు, కాలానికి కూడా అధిపతి అన్న అర్థం. శివుడి తలపై ఉగ్రగంగ, చల్లని చంద్రుడు ఇద్దరు కలిసి శివుణ్ణి శక్తి ఇంకా శాంతి రూపంగా నిలబెడతాయి. చంద్రుడు శాపం నుంచి విముక్తి పొందిన చోట శివుని కరుణ ఉంది. చంద్రకళ లేదా నెలవంక వెనుక ఒక దివ్య కథ ఉంది. ఇది శివుడు చంద్రుడిని తలపై ఎందుకు ధరించాడో చెప్పే అమర కథ.